ఉప్పులూరి హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాగతంగా నిర్వహించుకునేటువంటి ప్రతి 3 ఏళ్లకు ఒకసారి మహాసభలు గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఈ ఏడాది జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా 6వ మహాసభలు నిన్న ఈరోజు ఏలూరు నగరంలో నిర్వహించుకోవడం జరిగింది. ఏలూరు నగరంలో నిన్న ఉదయం 10 గంటలకి ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నుండి ర్యాలీగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్దకు చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించుకోవడం ద్వారా మహాసభలను ప్రారంభించుకున్నాం. అనంతరం జరిగినటువంటి ప్రతినిధుల సభలో దాదాపు 18 డివిజన్లకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళందరూ ఏలూరు ఏరియా కార్యదర్శిగా పెట్టిన కార్యదర్శి నివేదిక అలానే పార్టీ అకౌంట్కి సంబంధించి చర్చించి దాన్ని ఆమోదించిన తర్వాత భవిష్యత్తు ఉద్యమాలకు సంబంధించి ఏలూరు ఏరియాకి నూతనంగా 19 మంది కౌన్సిల్ సభ్యులతో 2 ఆహ్వానితులతో 21 మంది సమితిని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ సమితి ఎన్నిక జరిగిన తర్వాత ఏలూరు ఏరియా కమిటీగా 7 సభ్యులు, 1 ఆహ్వానితులుగా ఏలూరు ఏరియా కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఏలూరు ఏరియాకి సంబంధించి ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలపైన భవిష్యత్తు పోరాటాలకు సంబంధించి అనేక తీర్మానాలను రూపొందించుకోవడం, భవిష్యత్తు ఉద్యమాలని నిర్మాణం చేయడం కోసం ఆ మహాసభల్లో చర్చించడం జరిగింది. అందులో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఏలూరు నియోజకవర్గంలో 50 డివిజన్లు ఉంటే ఏలూరుకి సంబంధించి చుట్టూ ఆనుకొని ఉన్నటువంటి నగర అభివృద్ధిలో భాగంగా 7 గ్రామాలని ఏలూరు నగరంలో విలీనం చేశారు కార్పొరేషన్లో. అయితే ఆ గ్రామాలకు సంబంధించి ఇప్పటి వరకు కనీసం అక్కడ ఉన్నటువంటి సమస్యలను దేన్ని కూడా పరిష్కరించేటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ పాలకులు కానీ దాని మీద చిత్తశుద్ధితో శ్రద్ధ పెట్టి పనిచేసిన దాఖలాలు అయితే ఇప్పటివరకు కనిపించలేదు. అందుకనే ఏలూరు కార్పొరేషన్లో విలీనమైనటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఖచ్చితంగా వాటి అభివృద్ధి కోసం అలానే వాటిని సత్వరం అక్కడ ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడేందుకు అవసరమైనటువంటి చేపట్టవలసిన కార్యక్రమాల గురించి భవిష్యత్తు ఈ కొత్త కమిటీ ఏలూరు ఏరియా పార్టీది పనిచేయాలని తీర్మానించాం. అలానే ఏలూరుకి సంబంధించి ప్రధానంగా ఇళ్ల స్థలాల సమస్య అంటే ఏళ్ల తరబడి ఏలూరు చుట్టుపక్కల అనేక కాలనీలు ఏర్పాటైనవి. వైఎస్ఆర్ కాలనీ కావచ్చు, శంకరవారి తోట కాలనీ కావచ్చు, మాదేపల్లి కొత్తూరు ఇంద్రమ్మ కాలనీ కావచ్చు, ఇలా అనేక రకాల కాలనీలు ఏర్పాటు చేసినప్పటికీ ఏలూరు నగరంలో ఇంకా 59 స్లమ్స్లో ఉన్న సమస్యలు అట్లానే ఉన్నాయి. డ్రైనేజీ, తాగునీరు, స్ట్రీట్ లైటింగ్, అలానే కనీసం దోమలను కూడా నిర్మూలించలేని పరిస్థితుల్లో ఈరోజు ఏలూరు కార్పొరేషన్ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. ఆ దోమల నివారణకు కావాల్సిన మిథలైన్ని ఫాగింగ్ చేయడానికో కనీసం ఆ యాంటీ లార్వాని స్ప్రే చేయడానికో కావాల్సిన చర్యలు మాత్రం ప్రభుత్వం తీసుకోవట్లే. ఇట్లాంటి ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి కావలసినటువంటి చర్యలపైన వాటిని ప్రభుత్వాలు, పాలకులు చేపట్టే విధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు చేయాలని తీర్మానించింది. అలానే ఏలూరుకి సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్ కానీ పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న చందంగా ఏలూరు నగరంలో వేలాది మంది చదువుకున్న పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఉపాధి కరువై ఇబ్బంది పడతా ఉన్నారు. అందులోనే ఏలూరు నగరానికి ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్నటువంటి జూట్ మిల్స్ని మూసివేశారు. ఈరోజు జూట్ మిల్లు మూతపడడంతో అనేక మంది ఉపాధి లేక ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అలాగే ఏలూరు నగరానికి సంబంధించి ఏదైతే జూట్ మిల్స్ మూతపడిపోవడంతో జూట్ మిల్స్ నుంచి బయటకు వచ్చిన కార్మికులకి ప్రభుత్వం ఏదైనా ఉపాధి చూపించేటువంటి కార్యక్రమం ఏదైనా చేపట్టిందా? ఎమ్మెల్యే గారు ఏమన్నా అట్లాంటి వాళ్ళకి సంబంధించి ఏదన్నా? ముఖ్యంగా మహాసభ జరిగింది. చక్కటి నాయకత్వాన్ని ఎన్నుకోవటం జరిగింది. అందరూ కూడా యువకులే ఉన్నారు. వీళ్ళందరూ కూడాను భవిష్యత్తులో ఏలూరులో ఉన్న సమస్యల్ని క్రోడీకరించి వాటి మీద మంచి పోరాట కార్యక్రమాలు రూపొందించి ప్రజలకి మంచి చేసి పార్టీ యొక్క పేరుని పైకి తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా అందరూ కూడా ఇందులోనూ మహిళలు ఉన్నారు.
ఆ మహిళలు కూడా చాలా చక్కగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. సరే హేమశంకర్ అంటే ఇక చెప్పక్కర్లేదు. హేమశంకర్ చాలా బ్రహ్మాండంగా మరి చక్కగా పనిచేస్తున్నాడు. నిన్న జరిగిన మహాసభలో ఆ 100 మీటర్ల జెండా ఎంతో ఆహ్లాదాన్ని ప్రజలందరికీ కూడా కలిగించింది. మనం ఆనందపడటం కాదు, ప్రజలందరూ కూడా ఆ జెండా చూసి ఆనందపడ్డారు. 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ జెండాని తయారు చేసినందుకు దానికి అసలు ఒక రూపకల్పన చేయటానికి మరి డేగా ప్రభాకర్ గారే ఉన్నారన్నట్టుగా కూడా మరి తెలిసింది. వారిని ప్రత్యేకంగా డేగా ప్రభాకర్ గారిని అలాగే కౌన్సిల్ సభ్యులందరినీ కూడాను కష్టపడి మహాసభ విజయవంతం చేసినందుకు అందరినీ అభినందిస్తున్నాను. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఇవాళ దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అంటే పల్లె నుంచి ప్రారంభమై ఢిల్లీ దాకా కూడా జరుగుతాయి. రాష్ట్ర మహాసభలు ఒంగోలులో ఆగస్టు 20 నుంచి 25వ తారీఖు దాకా జరిగితే, ఏలూరు జిల్లా మహాసభలు జూలై 5, 6, 7 తారీఖుల్లో చింతలపూడిలో జరుగుతూ ఉన్నాయి. ఆల్ ఇండియా మహాసభలు సెప్టెంబరు 20 నుంచి 25 దాకా చండీగఢ్లో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఏలూరు ఏరియా మహాసభ నిన్న ఈరోజు జరిగింది. చూపరులని ఆకర్షించేటట్లు ఏలూరు ఏరియా సమితి ఒక మంచి ప్రజా ప్రదర్శన, కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100వ సంవత్సరం నడుస్తున్న సందర్భంగా 100 అడుగుల ఎర్ర జెండాతో 100 మంది రెడ్ షర్ట్ వాలంటీర్లతో ఫ్రంట్ భాగంలో, అట్లాగే బహిరంగ సభ దగ్గర 100 జెండాల అలంకరణతో మహాసభ బాగా జరిగింది. దాంతోపాటు ఈ మహాసభలో ఉప్పులూరి హేమశంకర్ గారిని ఏరియా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే సహాయ కార్యదర్శులుగా కురెళ్ళ వరప్రసాద్ గారు, అడ్డగర్ల లక్ష్మీంద్ర గారు, దాంతోపాటు మరొక 21 మంది సమితి సభ్యులను ఎన్నుకున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు ఏదైతే హేమశంకర్ గారు ఏలూరు ఏరియాలో ఉన్న సమస్యల్ని ప్రస్తావన చేశారో, భవిష్యత్తులో ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఆ సమస్యల పరిష్కారానికి ఈ ఏరియా సమితి ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ రోడ్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం 840 కోట్లు కేటాయించామని చెప్పారు గతంలో. ఏలూరు నగరంలో కూడా రోడ్లు సరిగా లేవు. బయట సంగతి పక్కన పెట్టండి, ఏలూరు నగరంలో కూడా రోడ్లు సరిగా లేవు. దాంతోపాటు ఏలూరు ప్రజల చిరకాల వాంఛేమంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఆ డ్రైనేజీ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్తా ఉన్నారు. అది ఎప్పటికప్పుడు వాయిదాలు పడతా ఉంది. కోట్లాది రూపాయల బడ్జెట్ ఏలూరు నగర కార్పొరేషన్లో ఆమోదిస్తూ ఉన్నారు, ఖర్చు పెడతా ఉన్నారు. అది ఇట్లాంటి వాటికి ఉపయోగం లేకోకుండా పోతా ఉందని మేమైతే భావిస్తూ ఉన్నాం. అందుకోసం తక్షణం ఏలూరు ప్రజల చిరకాల వాంఛ తీరేటట్లుగా ఉండాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఏలూరుకి సంబంధించి రహదారులన్నీ కూడా బాగా ఇరుగ్గా ఉన్నాయి, ఎక్కువ భాగం సందుల్లో. వాటిని కూడా విస్తరించడానికి కావాల్సిన ప్రయత్నం కార్పొరేషన్ లేదా లోకల్ ఎమ్మెల్యే గారు ఒక ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అట్లాగే మంచినీటికి సంబంధించి కూడా చాలా సందర్భాల్లో ఇబ్బంది జరుగుతూ ఉంది. అట్లాంటివి లేకోకుండా, అంటే ఇలా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏరియా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూ వారికి మరింత చేరువ కావాలి. దాంతోపాటు టిట్కో ఇళ్లకు సంబంధించి దగ్గరగా 3800 దాకా ఏలూరులో ఉన్నాయి. అవి కొన్ని తయారైనాయి, కొన్ని తయారు కాలేదు, కొన్ని ఏమో అండర్ కన్స్ట్రక్షన్. కానీ ఎమ్మెల్యే గారు గతంలో మేము దాని మీద పోరాటం చేస్తుంటే ఆయన కూడా సంఘీభావం తెలియజేశారు. అందుకు మేము అడిగేది ఏమంటే, ఇప్పటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిపోయింది. నిన్న 12వ తారీఖు తోటి మళ్ళీ 2వ సంవత్సరంలో కాలు పెట్టారు. తక్షణం ఎవరైతే టిట్కో ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ ఇళ్లనే అప్పగించే పరిస్థితి చేయకపోతే
వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఏదో రెండు రకాల వాయింపులాగా ఉంది ప్రజలకి. అంటే వాళ్ళేమో ఇళ్ళు ఇస్తారు కదా అని అద్దెళ్లలోకి వెళ్ళి కూర్చొని ఉన్నారు, అటు అద్దెలు కట్టుకుంటా ఉన్నారు. ఇటు వీళ్ళకేమో ₹1,00,000 ₹50,000 డీడీ తీసి అప్పగించారు. సంవత్సరాల తరబడి అద్దె కట్టుకుంటా ఉండి ఇబ్బంది పడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి పెద్దగా పట్టించుకుంటలేదు. అందుకోసం SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.